హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియచేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. రైట్ సార్, మరి ఇప్పుడు వచ్చిన ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద గృహహింస, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. గృహహింస కింద ఎటువంటి శిక్షలు విధిస్తూ ఉంటారు? సో ఈ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 85 అనేది గృహహింసకు సంబంధించి చెప్తుందన్నమాట. 498A వచ్చేసి ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు పెట్టేవాళ్ళు. 498A గృహహింస అంటే ఏంటి? రెండు ముఖ్యమైన పాయింట్స్ అనమాట. దాంట్లో ఒకటి భర్త కానీ లేకపోతే భర్త బంధువులు ఆ యువతిని, అంటే పెళ్ళైన యువతిని కట్నం తీసుకురా, ఆస్తిపాస్తులు తీసుకురా అని చెప్పేసి ఒక రకంగా బాధ పెట్టడం. రెండోది శారీరకంగా మానసికంగా ఆ అమ్మాయిని హింసించడం అనమాట. ఈ రెండు అనేది గృహహింస కిందకి వస్తాయి అనమాట. చాలామంది ఏమనుకుంటారు, కొడితేనే గృహహింస అనుకుంటారు. కాదు, మాటల ద్వారా మానసికంగా శారీరకంగా వేధిస్తే చట్టం కూడా అదే చెప్తుంది. మానసికంగా శారీరకంగా వేధించినా కూడా గృహహింస అంటే కేవలం కుట్టడం మాత్రమే కాదు కదా. కాబట్టి చాలామందికి ఉన్న పర్సెప్షన్ ఏంటంటే భర్త గట్టిగా కొడితేను, రక్తం వచ్చే విధంగా కుట్టడము, ఈడ్చుకుంటూ తీసుకుపోవడము, ఇలాంటి అభిప్రాయం ఉంటుంది. కాదు, చట్టం గురించి తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఫాల్స్ కేసెస్ కూడా చాలామంది పెడుతున్నారు. అమ్మాయిలు కూడా ఆస్తిపాస్తుల కోసం కావచ్చు, ఒక ఎక్స్పెక్టేషన్ గురించి కావచ్చు, ఆమెకున్న ఎఫ్ఐఆర్స్ బయటపడ్డ తర్వాత ఆమె మంచి వ్యక్తిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇతని పైన కేసు పెట్టడం కావచ్చు. మా దగ్గర అటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొద్దిమంది ఏమవుతుందంటే మేడం, పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులు అమ్మ నాన్నతో కలిసి ఉన్న వ్యక్తిని సడన్గా బయట మనం కాపురం పెడదాం, బయటికి వెళ్ళిపోదాం అంటే ఏ భర్త కూడా ఒప్పుకోడు. బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఈ గ్రోన్ అప్, బికాస్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్ ఈ స్టడీడ్, బికాస్ ఆఫ్ పేరెంట్స్ కేర్ అండ్ ఎవ్రీథింగ్. టుడే ఈ గాట్ సమ్ జాబ్ అండ్ ఈజ్ రన్నింగ్ హిస్ ఫ్యామిలీ. ఆల్ ఆఫ్ సడన్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ మెంబర్ ఈ క్యాన్ గో ఫర్ సపరేషన్, రైట్? సో మాకున్న కొన్ని కేసులు ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్త పని కేసు పెడుతున్నారు. విషయం ఏంటంటే మనము ఈ అబ్బాయితో మాట్లాడితే తెలిసే విషయం ఏంటంటే, సార్ ఎప్పుడు సపరేట్గా ఉందామని చెప్తుంది. మా అమ్మ ఏమైనా సరే పెద్దరికంతో ఒక మంచి చెడ్డ ఏమైనా చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. తర్వాత ప్రతిసారి వాళ్ళ అమ్మతో ఇంట్లో ఏం జరిగినా సరే ప్రతి విషయం కూడా వాళ్ళ అమ్మతో చెప్పడము, ఆ టైం మొత్తం అక్కడనే అయిపోతుంది. ఇంకా మన ఫ్యామిలీతో ఎక్కడ టైం స్పెండ్ చేస్తుంది. అవన్నీ తగ్గించుకో, ఏమంటే మనం మాట్లాడుకుందాం, ఇలా మంచి సలహా ఇచ్చినా కూడా అర్థం చేసుకోకుండా అపార్థంతో కేసులు పెడతా ఉన్నారు అనేది మాకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఇలా ఏమవుతుందంటే చట్ట ప్రకారం అంటే ఇప్పుడు ఈ 490 మన అడల్టరీ కేసు తీసేసిన తర్వాత పెళ్ళి అయినా కూడా ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక కన్సెంట్ ఉంటే అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు చాలామంది. అలా భార్యని పక్కన పెట్టేసి అక్రమ సంబంధాలతో అబ్బాయిలు వెళ్ళిపోతారు, ఇటు పక్కన అమ్మాయిలు కూడా వెళ్ళిపోతారు. చట్టంలో కొన్ని లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటివి తీసేస్తేనే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మనకు ఈ అడల్టరీ తీసేసిన తర్వాత అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి చాలా. ఇఫ్ ఐ కమ్ బ్యాక్ టు అగైన్ గృహహింస, రైట్? ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంటే గృహహింస అనేది ఉండదు. ఎంత గొప్ప కుటుంబం అయినా సరే, ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా సరే, భర్త ఎప్పుడో సరే భార్యను కొడతాడు, భార్య ప్రతి వీకెండ్ కొట్టినా ఆశ్చర్యం లేదు. ఈ రోజుల్లో అయితే సరే ఒకరెవరు కొట్టుకునే ఉండదు, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. సరే, ఈ సెక్షన్ అనేది ఇప్పుడు భార్యను వేధిస్తున్న భర్తపై కాకుండా భర్తను వేధిస్తున్న భార్యకు కూడా ఒకటే సెక్షన్ ఉంటుందా ఇక్కడ? ఇప్పుడు ఈ సెక్షన్ 85 అనేది ఇప్పుడు 498A ప్రకారం గృహహింస కేసు ఇంతకుముందు పెట్టేవాళ్ళం భారతీయ శిక్షా స్మృతి చట్ట ప్రకారం. ఇప్పుడు భార్య భర్త పైన 85 సెక్షన్ ప్రకారం కేసు పెట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు భర్త భార్య పైన ఏం కేసులు పెట్టవచ్చు అంటే, ఇప్పుడు కొద్దిమంది ఏం చేస్తుంటారు, భార్యలు బెదిరిస్తుంటారు. నీ పైన తప్పుడు కేసు పెడతా, నీ ఎంత చూస్తా, మీ అమ్మ నాన్న రోడ్డు పైకి విడుస్తా, ఇవన్నీ అంటూ ఉంటారు. అలా మరిది ఎక్కడో ఉంటాడు, వానిపైన కూడా కేసు పెడతామని అంటారు. ఆడపడిచి ఎక్కడో ఉంటుంది, వానిపైన కూడా కేసు పెడతామని అంటారు. ఇలా బెదిరిస్తే బెదిరింపు క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కేసు పెట్టవచ్చు. కొద్దిమంది చేసుకుంటారు కూడా. సో వాళ్ళపైన కూడా కేసు పెట్టవచ్చు. లాస్ట్ వీక్ చూసాం, రోజు నా భార్య కొడుతుంది చెప్పేసి ఒక కేసు పెట్టాడు, ప్రతిరోజు కొడుతుందంట. నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్ని ఏం చేసింది, ఆమె తాగుబోతనమాట. పడుకున్న తర్వాత కాలు చేతులకి
ఆయనకున్న టైతోనే కాళ్ళు కట్టేసి ఇంకో టైతోని చేతులు కట్టేసి కానీ రోకల బండి లాంటిది ఒకటి ఉంది ఇంట్లో, దాన్ని తీసుకొని పోలీసులు కొట్టినట్టు కొట్టింది ఇట్లా పిక్కల పైన, తొడల పైన, మొత్తం బాడీ పైన. కొట్టిన తర్వాత వాళ్ళు ఈ సందర్భ డివోర్స్ నోటీస్. ఇక్కడ విషయం ఏంటంటే అందరూ ఆడవాళ్ళు అలా ఉంటారని అనుకోము, ఎందుకంటే ఆమె ఎలాంటి మానసిక వేదన భరించిందో మనకు తెలియదు. కానీ కొంతమంది ఫేక్ కేసెస్ మాత్రం పెడుతున్నారు, అంటే ఆస్తుల భాగం కోసం కావచ్చు, లేకపోతే ఈమె కొన్ని అఫైర్స్ బయటపడితే కావచ్చు, లేకపోతే ఈమెని మంచి నడవడికతో ఉండాలని చెప్పినప్పుడు అత్తమామ భార్య చెప్పే సలహాలు పాటించకుండా తప్పుడు కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా బెదిరిస్తే భార్య పైన కూడా మీరు బెదిరింపులో కేసు పెట్టవచ్చు. భార్య కొడితే భార్య పైన కూడా గ్రీవియస్ హర్ట్ కింద, బలంగా కొడితే గ్రీవియస్ హర్ట్, లేకపోతే ఈ మామూలు కొట్టినందుకు వాటిపైన కూడా కేసులు పెట్టే అవకాశం 100% ఉంటుంది. ఎందుకైనా మంచిది భర్తలు ఏం చేయాలంటే ఫస్ట్ టైం వైఫ్ కొట్టినప్పుడే పోయి చిన్న కంప్లైంట్ ఇచ్చి రావాలి. సెకండ్ టైం పోయినప్పుడు పోలీసులకు అర్థమవుతుంది లాస్ట్ టైం అయితే కంప్లైంట్ ఇచ్చి నిజంగా కొట్టిందని చెప్పేసి కేసు వాళ్ళు చేస్తారు. ఫస్ట్ టైం పోతే ఏమవుతుంది, ఫస్ట్ అవునా అంటారు, పక్కకి వెళ్ళి నవ్వుకుంటారు పోలీసులు. ఫస్ట్ అరే భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రా అనుకుంటారు. నిజంగా జరిగేది చెప్తున్నా. లైట్ తీసుకో బాబు అని చెప్తారు ఫస్ట్ టైం పోతే, ఇక భార్యల తర్వాత కొడతారులే లైట్ తీసుకో అని కూడా చెప్తారు. ఆ మధ్యన కొన్ని వీడియోస్ కూడా ఫన్నీగా చాలా ఉండేవి. బట్ విహింస కేసు మాత్రం తప్పుడు కేసులు చాలా పెరిగిపోతున్నాయి. లాస్ట్ టైం నేను ఒక నెంబర్ కూడా షేర్ చేసిన మెన్ హెల్ప్ లైన్కి. మెన్ హెల్ప్ లైన్కి రోజు లేకపోతే యావరేజ్ ఆఫ్ మంత్లీ ఒక 1700 కాల్స్ వస్తాయి. అమ్మాయిల విమెన్ హెల్ప్ లైన్కి ఒక 1300 కాల్స్ వస్తున్నాయంట. అంటే మగవాళ్ళ పైన ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు. సో కొత్త సెక్షన్ 85 అండి, ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. ఓకే, మనం 100 మంది తప్పు చేస్తున్న ఆడవాళ్ళు లేకపోతే 100 మంది కంఫర్ట్గా ఉన్నారు కాదు, ఒక్క అమ్మాయికి ఏం జరిగినా సరే కరెక్ట్ సెక్షన్ కింద పోలీసులు ఫైల్ చేస్తారో లేదా అని ఒక బేసిక్ అవేర్నెస్ మన ఛానల్ ద్వారా వెళ్తుంది. మహిళా రక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. సో దానికోసం ఈ వీడియో మనకి. వావ్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.